ఇవన్నీ చూడండి పడుకొని ఎలా అయితే ఫోటోలు తీసుకుంటున్నాడో. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ అశోక్. 30 డేస్లో ఎంత సంపాదిస్తున్నాను చెప్పాను కదా, ఇది డే 3. టైం అయితే ఇప్పుడు 8:11 అవుతుంది. వ్యూ చూడండి ఎంత బాగుందో. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వ్యూ అని. ఇక్కడ చాలా మంది అయితే ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ మా అమ్మని చూడండి ఇంత ఉదయాన్నే ఎలా కష్టపడుతుందో. వాటర్ సామాన్లు అయితే పట్టుకొని స్ట్రైట్గా షాప్కి అయితే వెళ్ళిపోయాం. షాప్ అంతా క్లీన్ చేసుకుని మంట అయితే పెట్టేసుకున్నాం. షాప్ అంతా సర్దుంటే ఈలోగా మా సిస్టర్ అయితే వచ్చారు. చికెన్ కోసమని నడుచుకుంటూ చికెన్ షాప్కి వెళ్ళిపోయాను. చికెన్ కొట్టించేసి తిరిగి షాప్కి అయితే వెళ్ళిపోయాను. చికెన్ అలా ఎగరేసి కలుపుతూ చికెన్ సేల్ చేస్తుంటే వీడియో తీస్తున్నానని అన్నీ నా వంక చూసి నవ్వుతున్నాడు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే అసలు షాప్ ఖాళీగా లేదు. ఈ ధ్యాసలో పడి అన్నం తినడం అయితే మర్చిపోయాను. కస్టమర్స్ అయితే బ్యాంబూ చికెన్ కావాలని చెప్తే ఇంటికైతే వెళ్ళిపోయాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే పట్టుకొచ్చేసాను. చికెన్ అయితే బ్యాంబులేసి కాల్ చేసి కస్టమర్లకు సర్వ్ చేస్తాను. ఈరోజు షాప్ 3 ఆ టైం వరకు అసలు ఖాళీగా లేదు. అలా ఈవినింగ్ స్వీట్ కార్న్ అయితే కాలుస్తూ డేని అయితే ఎండ్ చేసాం. టుడే సేల్ అయితే 3,450 రూపీస్ అయితే అయింది. స్వీట్ కార్న్కి 1000, బ్యాంబూస్కి 650, బ్యాంబూ చికెన్కి 800, చీకులకి అయితే 600. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.